గైస్, మేము ఒక నలుగురం తెలుగు ఫ్రెండ్స్ కలిసి ఒక ట్రిప్ వేద్దాం అనుకున్నాము. డిటాక్స్ అవుదాము ఈ సిటీ ట్రాఫిక్ నుంచి. ఇంకా ఫుల్ ఆఫ్ వైబ్స్. ఈ నగరానికి ఏమైంది? కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టు మాకు మాత్రం జీపీఎస్ దిక్కైంది. మొత్తానికి ఎలా మేమైతే దగ్గర ఉన్న డ్యామ్ని రీచ్ అయ్యాం. ఫుల్ నేచర్ అండ్ జీరో స్ట్రెస్. అంతలోనే మాకు ఒక నేషనల్ జియోగ్రఫిక్ ఫుటేజ్ దొరికింది. ఒక ఈగలు అసలు మామూలు కాదు. అసలు దాన్ని చూస్తే అసలు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే ఈగల్ మచ్చ అన్నట్టు చేశాడు. మరి కాలం కలిసి రాకపోతే ఎవరైనా స్విమ్మింగ్ వచ్చిన ఫిషే కదా. ఈవినింగ్ ఇంకా వైల్డ్ నుంచి స్పిరిచువాలిటీకి వచ్చినాం. ఇది ఈషా యోగా సెంటర్, చిక్కబళ్ళాపూర్, బెంగళూరు సిటీ నుంచి 78 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా పీస్ఫుల్ ప్లేస్ అసలు. మేమేదో కొంచెం సోఫిస్టికేటెడ్గా ఉందాం అన్నట్టుగా కూర్చొని కొంచెం అటెంప్ట్ చేసాం యోగా పోస్చర్స్. నిజం చెప్పాలంటే అసలు జాయింట్స్ క్రాకింగ్ సౌండ్ వస్తుంది, దివాళీ క్రాకర్స్ లాగా. అంటారు కదా, రోజు చేయని పూజ ఒకరోజు చేసి దండం పెట్టుకున్నామని. దివ్యదర్శనం లేజర్ షో అసలు నెక్స్ట్ పీక్ అన్నమాట. అసలు విఎఫ్ఎక్స్ లెవెల్లో ఉంది. ఆ లేజర్స్ ఆదియోగి మీద అలా పడుతుంటే అసలు అబ్సల్యూట్ సినిమాటిక్ మాస్టర్ పీస్. అసలు అది ఒక పెద్ద హై బడ్జెట్ మూవీ ప్రీమియర్. పెద్ద డివైన్ స్క్రీన్ మీద చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. మామూలు క్యాజువల్ రోడ్ ట్రిప్ లాగా స్టార్ట్ అయ్యి ఫైనల్గా పీస్ ఆఫ్ మైండ్తో ఎక్స్పీరియన్స్ అయ్యాం. నిజంగా మస్ట్ విజిట్ ప్లేస్. ఇంతవరకు విజిట్ చేయకపోతే మాత్రం ఇంకా బ్యాగ్లో సర్దేసుకోండే. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi.